ఓసారి యేసు ప్రభు తన శిష్యులతో కూడా నాయీను అనే గ్రామానికి వెళ్ళబోతున్నాడు. ఆ ఊరి పొలిమేరల్లోకి వచ్చేసరికి ఆయనకు ఏడుపుల శబ్దం వినబడింది, ఎవరో ఏడుస్తున్నట్లు. వెంటనే ఆయనతో ఉన్న వాళ్లతో చెప్పాడు ఆయన, బాబు, నాతో ఉన్న ప్రజలారా, మీరు మీ పాటలు ఆపండి, నాకు ఎక్కడి నుంచో ఏడుపుల శబ్దం వినబడుతుంది అన్నాడు. మరి కాసేపటికి ఊళ్ళో నుంచి ఒకడిని పాడిగట్టి తీసుకుని వస్తున్నారు. ఆ పాడి వెంట ఉన్న వాళ్ళంతా ఏడుస్తున్నారు, గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. ఇలా గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ వస్తుంటే యేసు ప్రభు వాళ్ళని, ఆగండి, ఎక్కడికి మీరు వెళ్తున్నారు, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని వాళ్ళని అడిగాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా, మీరు చూస్తూ ఉన్నారు కదా, ఈ సచ్చినోడు సావగా నిన్నటి రోజున ఈ క్షణం వరకు మా ఏడుపులు ఆగలేదు బాబు. వీడిని తీసుకెళ్ళి పాతి పెడితే, వీడిని తీసుకెళ్ళి దహనం చేస్తే మాకు విశ్రాంతి ఉంటుంది బాబు. వీడిని తీసుకెళ్లి కాల్ చేస్తే, లేకపోతే పాతి పెడితే మాకు విశ్రాంతి ఉంటుందయ్యా. అందుకని ఊరు బయటికి మేము వెళుతున్నాం, సమాధులతోటికి వెళ్తున్నాం అని వాళ్ళు అన్నారు. ఓహో, మీరు మరణంతో ఉన్నారు గనుక మీరు ఏడుస్తున్నారా? మరి యేసయ్యతో ఉన్న వాళ్ళని చూసి మీరు సంతోషంగా ఆనందంగా కీర్తనలు పాడుకుంటూ ఉత్సాహంగా ఉన్నారే, మరి మీరంతా ఉత్సాహంగా ఎందుకున్నట్లు అని వాళ్ళని అడిగాడు. అప్పుడు వాళ్ళు చెప్పారు, మేము సజీవుడవైన జీవాధిపతివైన, జీవాన్ని సమృద్ధిగా ఇవ్వగలిగిన నీతో ఉన్నాం గనుక మేము మా కన్నీళ్లు తొలగి, మా రోగాలు బాగయి, మమ్మల్ని పట్టి పీడిస్తున్న దయ్యాలలోంచి మేము విడుదల పొంది మేము ఆనందంగా పరవశం చెందుతూ మీ వెంట నడుస్తున్నామయ్యా అని వాళ్ళు అన్నారు. గమనించండి, యేసుతో ఉన్న వాళ్ళు పాటలు పాడుకుంటూ